ఓం శాంతి. 28/2/2022. ఈరోజుటి మురళి ఆధారంగా మురళి మనోహర యాత్ర. ఈశ్వరీయ విద్య. నేను ఆత్మను. ఈశ్వరీయ విద్యార్థిని. ఈశ్వరీయ విద్య ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందుతున్నాను. బాబా, ఈ చదువు ద్వారా నేను డబల్ కిరీటధారిగా అవుతాను. శివబాబా, మీరు ఈ అశాంతిమయ ప్రపంచాన్ని శాంతిమయ ప్రపంచముగా, దైవీ రాజ్యముగా మారుస్తున్నారు. ఇది ఏ మనుష్య మాత్రులకు సాధ్యము కాని విషయమే. నిరాకార తండ్రి శివబాబా, మీరొక్కరే ఈ సర్వోన్నత కర్తవ్యాన్ని నెరవేర్చగలరు. పారలౌకిక తండ్రి, మీరు వచ్చి సర్వాత్మలను ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తున్నారు. నేను ఈశ్వరీయ విద్యార్థిని. సంగమయుగ పాఠశాలలో బాగా చదువుతున్నాను. వయా ముక్తిధామము మీదుగా సుఖధామానికి చేరుకుంటాను. నేను ఈశ్వరీయ సంతానమును. సత్యయుగ శ్రేష్టాచారి ప్రపంచానికి వెళ్తాను. యథా రాజా రాణి తథా ప్రజ. అక్కడ అందరూ శ్రేష్టాచారులుగానే ఉంటారు. శివబాబా, నేను ఆసురీ సాంప్రదాయము నుండి ఈశ్వరీయ సంప్రదాయములోనికి వచ్చాను.
గుప్త రచయిత అయిన శివబాబా మీరు ఈ బేహద్దు ఆటను చాలా బాగా రచించారు. నేను కల్పానికి ఒకసారి ఈ పూర్తి ఆటను ఆడుతున్నాను. ఉన్నతోన్నతమైన తండ్రి, మీ సంతానమైన నేను ఉన్నతముగా తయారవుతున్నాను. మీ మహిమ, మీ ధామము, మీ కర్తవ్యము అన్నీ ఉన్నతమైనవే. ఈ బేహద్దు డ్రామాలో అందరికంటే ఉన్నతమైన పాత్ర నా తండ్రి శివబాబాదే. పరంపిత పరమాత్మ శివబాబా పూర్తి సృష్టిలో మీరొక్కరే సంపూర్ణ సత్యాన్ని తెలియజేసేవారు. మిగతా ప్రపంచమంతా అసత్యముతో కూడుకున్నదేనని నాకు తెలిసిపోయింది. భారతదేశపు గీతా జ్ఞానములో సత్యము కేవలము పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే మిగిలి ఉంది. నేను భగవాను వాచ అయిన సత్య గీతా జ్ఞానాన్ని వింటున్నాను. శివబాబా శ్రీకృష్ణుడే గీతా భగవంతుడని నేను ఇన్ని రోజులు భావిస్తూ వచ్చాను. పూర్తి తప్పుగా అర్థం చేసుకున్నాను. సత్యమైన గీతా జ్ఞానము ద్వారా శ్రీకృష్ణుడు ప్రథమ రాకుమారుడని పదహారు కళా సంపూర్ణుడని నేను తెలుసుకున్నాను. శివబాబా మీరు శ్రీకృష్ణుడిని
ఈ సంగమయుగములో యోగ్యముగా చేశారు. రాజయోగము ద్వారా శ్రీకృష్ణుడు రాజ్య పదవిని పొందుతారని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను సత్యమైన గీతా జ్ఞానము ద్వారా దైవీ పదవిని పొందుతాను. శివబాబా భక్తి మార్గపు దాన పుణ్యాల ద్వారా నేను ధనవంతుని జన్మను తీసుకున్నానే కానీ రాజ్య పదవిని పొందలేకపోయాను. సత్యమైన గీతా జ్ఞానము ద్వారానే నాకు దైవీ పదవి లభించగలదు. బాబా, మీరు నన్ను కల్పకృతము కూడా దైవీ రాజ్యాధికారిగా చేశారు. ధనవంతునిగా చేశారు. నేను చాలా సుఖంగా ఉంటిని. జన్మలు తీసుకుంటూ పూర్తి పేదవాడిగా అయ్యాను. భక్తి మార్గములో శ్రీనాథునిగా పూజలందుకుంటున్నది నా జడమూర్తియే. బాబా, నా జడమూర్తికే అంత వైభవోపేతమైన సేవలు అందుతున్నాయి. నిజంగా నేను సత్యయుగములో చైతన్యముగా ఉన్నప్పుడు మరింత సేవలను పొందాను. నేనే ఆ జడమూర్తినని నాకు గుర్తుకు వచ్చినప్పుడంతా నా ఖుషి పాదరస మట్టము పైకి ఎక్కి ఉంటున్నది. సత్యయుగములో నా ఆహార పానీయాలు అత్యంత శుద్ధముగా ఉంటాయి. పుష్టిని ఇస్తాయి. కొత్త ప్రపంచములోని కొత్త పొలము నాకు మంచి పంటను ఇచ్చి పోషిస్తూ ఉంది. శివబాబా,
మీరు నాకు సాక్షాత్కారము ద్వారా అన్ని విషయాలను ముందుగానే చూపించారు. ఆత్మనైన నేను ఈ సమయములో మీ నుండి ఈశ్వరీయ విద్యను పొందుతున్నాను. నాలో ఉన్న అవగుణాలనే ముళ్ళను తొలగించుకుంటున్నాను. నేను కామ ఖడ్గాన్ని ఉపయోగించక అందరికీ సుఖాన్ని ఇస్తాను. నేను గుప్త వేషములోనున్న పురుషార్థిని. దైవీ పదవికి యోగ్యముగా అవుతున్నాను. ఆత్మనైన నేను కల్పకల్పము మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటాను. తండ్రి శివ్ బాబా నుండి నేను రాజయోగ శిక్షణను పొందుతున్నాను. నేను అహింసాయుత సైనికుడను. గుప్తముగా ఉన్నాను. యోగ బలముతో విశ్వములో దైవీ రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. శివబాబా, నేను నా దైవీ సామ్రాజ్యాన్ని పొందుకొనుటకు పురుషార్థము చేస్తున్నాను. భారతదేశము మరలా బంగారు సమానముగా అవుతూ ఉంది. నేను భారతదేశానికి గుప్త సేవను చేస్తున్నాను. నేను శివశక్తి పాండవ సైన్యమును ఆత్మీక పండ శివబాబా, మీరు సర్వశాస్త్రముల సారమును మాకు వినిపిస్తున్నారు. మరియు భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. శివబాబా, మీరు వచ్చి దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఇతర దేహ ధర్మాలన్నీ తమంతట తామే వినాశనమవుతున్నాయి. బ్రహ్మలోక నివాసి శివబాబా, మీ స్మృతి చిహ్నమైన జ్యోతిర్లింగముతో పాటు
శాలిగ్రామమైన నా స్మృతి చిహ్నము కూడా గాయనయోగ్యమైనది. రుద్రజ్ఞాన యజ్ఞములో నేను విశేషమైన పాత్రను పోషిస్తున్నాను. ఆత్మనైన నేను నిరాకార శివ్ బాబా వద్ద ధర్మసమ్మతమైన ధార్మిక జన్మను పొందాను. ఇది నా కళ్యాణకారి జన్మ. కళ్యాణకారి యుగము గురించి నాకు పూర్తి పరిచయము లభించినది. నేను పురుషోత్తమ సంగమ యుగములో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను. విశ్వరచయిత శివబాబా, మీరు పూర్తి ప్రపంచములో మరలా శాంతి సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. శాంతి బహుమతులను పరస్పరము మాలో మేము ఇచ్చి పుచ్చుకుంటున్నామే కానీ శాంతి ప్రపంచాన్ని స్థాపించటంలో విఫలమయ్యాము. శివబాబా, అసలైన శాంతి బహుమతి మీకు లభించాలి. మీరు రామరాజ్యాన్ని స్థాపిస్తున్నారు. పూర్తి విశ్వములో సుఖశాంతుల రాజ్యము అర్ధకల్పము వరకు కొనసాగుతుంది. గాడ్ ఫాదర్ శివ్ బాబా, నేను ఒక్క మీతోనే నా సర్వ సంబంధాలను జోడించుకున్నాను. అందరిపై నా మమకారాన్ని తొలగించాను. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. ప్రతిరోజు ఆత్మీక యాత్రను చేస్తున్నాను. మీ స్మృతితో బేహద్దు సంపాదనను జమ చేసుకుంటున్నాను.
మధురమైన బాబా, మీరు ప్రతిరోజు మాకు మధురమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మమ్మల్ని డబల్ కిరీటధారులుగా చేస్తున్నారు. నేను శుభ భావనలతో సంపన్నముగా ఉన్నాను. నా ప్రతి మాట ద్వారా జమా ఖాతాను పెంచుకుంటాను. మాటలలో ఈర్ష్య, ద్వేష భావనలను తొలగించి ఆత్మీయతను, సమర్థతను పెంచుతాను. శివబాబా, నేను మిమ్మల్ని పొంది సర్వస్వము పొందాను. నేను సంతుష్టమణి ఆత్మను. ప్రతి కారణాన్ని నివారణ చేసే సంతుష్టమణిని. నేను మీ బేహద్దు ప్రాప్తులను మననము చేసుకుంటూ సంతుష్టంగా ఉంటున్నాను కూడా. థ్యాంక్స్ బాబా. ఓం శాంతి.